అదే ఓ అశోక్ అన్న పార్లమెంటు సాక్షిగా నేడు 5 కోట్ల తెలుగు వారి ఆత్మాభిమానానికి వత్తాసు పలికినటువంటి పార్టీలకు చిత్తూరు తెలుగుదేశం పార్టీ తరపున, చిత్తూరు నియోజకవర్గం తరపున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 600 నాడు 29,000 మంది రైతులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 34,000 ఎకరాలు ఇచ్చిన దానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది. ఇది శాశ్వత రాజధానిగా రూపాంతరం చెందింది. ఇక మీదట ఏ కుక్కలకో ఏ తిరునాలుగాడో ముఖ్యమంత్రి అయితే కూడా దీన్ని మార్చడానికి వీలు లేకుండా ఈరోజు ఒక శాశ్వత రాజధానిగా అమరావతిని లోక్సభలో, రాజ్యసభలో, పార్లమెంట్ లో ప్రవేశపెట్టి నేడు మన తెలుగు వారికి ఒక కానుకగా ఇచ్చినటువంటి నాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 151 సీట్లు వచ్చి 3 ముక్కల ఆట ఆడి 3 ముక్కల ఆటల వల్ల తప్పులేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వారు కుటుంబాన్ని కూడా 3 ముక్కలు చేసినటువంటి నాయకుడు. అక్క చెల్లి ఒక పక్క, తల్లి ఒక పక్క, ఆయన ఒక పక్క. ఇక రాష్ట్రాన్ని బాగుపడతారనేది మన కళ్ళబొల్లి మాటలు మాత్రమే. అది కాబట్టి ఈ రోజైనా వాళ్ళు సహకరించి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చుంటే తెలుగు వారి గుండెల్లో నిలబడి ఉంటారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ మనకు మద్దతు ఇస్తే ఒక్క వైసీపీ పార్టీ మాత్రం ఈరోజు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయిందంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపిని తరిమి కొట్టాల్సిన బాధ్యత మన తెలుగు వారికి ఉంది. ఇందుకే ఇక్కడి నుంచి వారికి ఒక ప్రకటన చేస్తున్నాం. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని, రైతుల యొక్క ఆత్మాభిమానాన్ని, యువకుల యొక్క ఆత్మాభిమానాన్ని ఈరోజు అమరావతిని కోరుకుంటే ఆ బిల్లుకు మీరు మద్దతు ఇవ్వకపోవడమే కాకుండా దాన్ని బాయ్కాట్ చేసినటువంటి పార్టీని ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఉండడానికి వీలు లేదని తెలుగు వారికి ఇక్కడి నుంచి ఒక మెసేజ్ ఇస్తున్నాం. ಅಪ್ಪ ಕೂಡ ಮಾಡಿ ಪರಡ